గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు. అనిల్ గారు, ఈ మధ్య కాలంలో పిఎఫ్ కి సంబంధించి కొత్త చేంజెస్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. అవి కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఉపయోగపడుతూ ఉన్నాయి. సార్, ఒక 10-15 సంవత్సరాలకి ముందర పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే అదొక పెద్ద ప్రక్రియ, అదొక పెద్ద మహత్తరమైన ఘట్టం. పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి సంబంధించిన జెరాక్స్లు, ఓటర్ కార్డులు, ఐడి కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, జెరాక్స్లు ఇవన్నీ తీసుకెళ్ళాలి, ఆ క్యూలో నిలబడాలి. చాలా పెద్ద తతంగం ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో పిఎఫ్కి సంబంధించిన కొత్త చేంజెస్ అన్ని కూడా చాలా సులభతరం చేశారు. సో దీనిలో భాగంగా పిఎఫ్ 3.0లో భాగంగా ఏం చేశారంటే, పిఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 75% అంటే మన అమౌంట్ 75% ఏటీఎం ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా విత్డ్రాల్ చేసి మనం వెనక్కి తీసుకోవచ్చు అంటూ కూడా ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి 2 విభిన్న వాయిసెస్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. సో అనిల్ గారు, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో 2 విభిన్న రకాల వాయిసెస్ వినిపిస్తున్నాయి. సో పిఎఫ్ అమౌంట్ 70% వరకు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఎంప్లాయీస్ వైపు నుంచి అది చాలా హ్యాపీ న్యూస్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇలా పిఎఫ్ అమౌంట్ని ఎప్పుడంటే అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని విత్డ్రా చేసేసుకుంటే అసలు పిఎఫ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఉద్దేశం దెబ్బతింటుందంటూ కూడా మరి కొంతమంది విమర్శకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ 2 విభిన్న ధృవాల ఆలోచనని? అసలు ఈ డిస్కషన్ అనేది చాలా ఫెయిర్, నిజం కూడా. ఎందుకంటే 2 వైపుల నుంచి కూడా ఫర్ అగ్రిమెంట్ ఉంది అండ్ కాన్స్ కూడా 2 ఉన్నాయి. పిఎఫ్ అనేది ఒక కంపల్సరీ రిటైర్మెంట్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇట్స్ ఎ కంపల్సరీ బికాజ్ ఇట్స్ డిడక్ట్స్ ఇంత పర్సెంటేజ్, 14% నీ శాలరీ నుంచి ప్లస్ అంతే ఈక్వలెంట్ అమౌంట్ నీ ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కంపల్సరీ అనే దానికి ఈ ఆల్రెడీ కొంచెం సరళీకరణలు జరిగాయి. ఒక 1 year నుంచి ఆన్లైన్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ అక్కడ కూడా ఏంటంటే ఆ వెబ్సైట్స్లో ఉండడం ఒకటి, మనం ప్రూఫ్ సబ్మిట్ చేయడం వల్ల మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతాం. దాన్ని కూడా సింప్లిఫై చేస్తున్నారు. ఇంకా సింప్లిఫై చేసి ఇప్పుడు కొత్తగా నిన్న లాస్ట్ వీక్ ఏంటంటే మన్సుఖ్ మాండవీయ ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి March 31st వరకు ఈవెన్ మేము ఇంకా సరళీకరణ జరగబోతున్నాము. ఏటీఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు అప్ టు 75% ఎటువంటి కారణం చూపకుండా అనే కొత్త ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇది చాలామందికి ఏంటంటే ఎవరైతే ఫైనాన్షియల్గా కరెక్ట్గా ప్లాన్ చేయట్లేదో, అప్పులు తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళకి ఇది ఒక రకంగా మంచి ఉద్దేశమే. అప్పులు తీసుకునే బదులు నీ పిఎఫ్లో ఉన్న డబ్బుల్ని నువ్వు వాడుకుంటావు, దట్ ఈస్ గుడ్. బట్ దీనివల్ల ఏంటంటే మానసికంగా ఏంటంటే ఉద్యోగస్తులందరికీ కూడా పిఎఫ్ అనేది ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు అనే మైండ్ సెట్ కొత్తగా డెవలప్ రాబోతుంది, కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ. ఇన్ని రోజులు ఏంటంటే పిఎఫ్ ఈజ్ నెస్ట్ ఎగ్, అంటే నెస్ట్ ఎగ్ ఒకటి అంటే మనకు ఒక మంచిగా పొదుగు ఎదుగుతున్న ఒక యాసెట్ లాగా పక్కన పెడతా ఉంటే ఏంటంటే అది డెట్ యాసెట్ అయినా 8%, 8.25, 8.25% అట్లా రేంజ్లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఒక 30 ఏళ్ళ సర్వీస్ చేస్తే ఏంటంటే మంచి హ్యూజ్ సమ్ నీ రిటైర్మెంట్ పెన్షన్తో పాటు వేరే బెనిఫిట్స్తో పాటు పిఎఫ్ అనేది హ్యూజ్ సమ్ వచ్చేది. దానితో నీకు ఇమ్మీడియట్గా నువ్వు ఎక్కడైనా ఇన్వెస్ట్ జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుంటే రిటైర్ అయ్యాక నీ మిగిలిన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ మారకుండా, ఎందుకంటే నీకు వచ్చే పోస్ట్ రిటైర్మెంట్ వచ్చే పెన్షన్ అందరికీ ఇప్పుడు లేదు, ఉన్నా కూడా 50% ఇన్కమ్ వస్తుంది. అలాంటప్పుడు ఇబ్బందులు రాకుండా ఈ పిఎఫ్ కార్పస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే రిటర్న్స్ ప్లస్ నీ హాఫ్ శాలరీ ఏదైతే ఉందో కలిపితే నీ లైఫ్ స్టైల్ తగ్గకుండా ప్రశాంతంగా బతుకుతున్న రిటైర్మెంట్ అయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకు ముందే ఆప్షన్ ఇస్తే, జనరల్గా హ్యూమన్ నేచర్ ఏంటంటే ఎక్కడైతే తీయడానికి వాడుకోవడానికి ఆప్షన్ ఇస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాడుకుంటారు. అది రేపటికి అవసరాలకు అనే మైండ్ సెట్ నుంచి ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు, ఒక 25% ఉంచితే చాలు అని అవకాశం దొరికితే అందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ ఇంకా డిప్లీట్ అవుతాయి. ఆల్రెడీ మన భారత ఎకానమీలో చూసుకుంటే ఇన్వెస్టర్స్ యొక్క పరిస్థితి చూసుకుంటా ఉంటే అప్పులు
పర్సనల్ లోన్స్ కానీ, అప్పులు క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ కానీ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఎస్, నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకొని ఎందుకు అప్పు చేయాలనే దాని దగ్గర ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు. కాకపోతే అది ఒక 15-20% మందికి, ఆర్ హెల్త్ ఎమర్జెన్సీసో లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు వాడుకోవడానికి మంచిదే. బట్ ఇలా ఫండమెంటల్లీ 25% వితౌట్ ప్రూఫ్ నీ ఇష్టం వచ్చింది నీ డబ్బులు కాబట్టి తీసుకోవచ్చు అంటే మాత్రం అదొక పెద్ద ఫ్యూచర్కి మాత్రం ఇబ్బందే. అంటే నా ఉద్దేశంలో మాత్రం యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా చూసుకుంటే ఈ డబ్బులు ఇన్ని రోజులు అట్లీస్ట్ దీన్ని పక్కన పెడతా ఉన్నారు, బికాస్ విత్డ్రా చేయడానికి లేదు కాబట్టి. ఇప్పుడు అది కూడా విత్డ్రా చేయడానికి ఇస్తే అది కూడా వాడేసుకుంటారు. అంటే అనిల్ గారు ఇక్కడ అంటే ఎంప్లాయీస్ వైపు నుంచి ఏంటంటే మా డబ్బులే కదా, అవసరానికే కదా మేము వాడుకుంటున్నాం, సరదాలకి ఖర్చులకి కాదు. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందో లేదంటే పిల్లల స్కూల్ ఫీజునో కాలేజ్ ఫీజునో అవసరంకి తీస్తున్నాం కదా, మరి ఏంటి ఇప్పుడు ఎక్సెప్షన్స్ పర్లేదు, మీరు అన్నది కరెక్ట్, ఎక్సెప్షన్స్ పర్లేదు. బట్ ఇప్పుడు ఎక్సెప్షన్స్ లేకుండా చేసేసారు. ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు, ఎటువంటి అవసరం లేదు నీ 75 తీసేయడం వల్ల. నువ్వు కష్టపడి డబ్బే. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ కష్టం ఎన్ని రోజులు పడతావు? 50, 55, 60 సంవత్సరాల వరకు. 60 సంవత్సరాల తర్వాత ఎవరు చూసుకుంటారు నేను? ఓకే, అప్పుడు ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడున్న పబ్లిక్ సెక్టర్ తప్ప ప్రైవేట్ సెక్టర్లో నీకు జాబ్ సెక్యూరిటీ ఎక్కడ, పెన్షన్స్ ఎక్కడ? నీకు ఎటువంటి పెన్షన్ లేదు. 60 తర్వాత నీకు ఎవరు వచ్చి కాపాడరు, నువ్వు సేవింగ్సే కాపాడతాయి నేను. అందుకే నీకు వచ్చే 100లో 75 ఖర్చు పెట్టుకుని 25 ఎందుకు పక్క పెట్టమంటామంటే 25 నుంచి 30 సంవత్సరాలు అక్కడ పక్కన పెడితే దిస్ ఈజ్ సఫిషియంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ తర్వాత నీ స్పౌజ్ వాళ్ళ రిటైర్మెంట్, ఇంకేమైనా మిగిలితే మీ పిల్లలకి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే ఈ పిఎఫ్ కూడా మిగిల్చకపోతే మనము మన నెక్స్ట్ జనరేషన్ మీద ఒక బర్డెన్ లాగా అవుతాం. 60 తర్వాత కూడా సెకండ్ పార్ట్ టైం జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. అదే జరుగుతోంది మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఎకానమీలో. ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండి సేవింగ్స్ చేయని వాళ్ళు 75 కూడా ఇవాళ స్టోర్స్లో బయట సెక్యూరిటీ గార్డులు గాను అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు? అక్కడే వద్దండి, ఇక్కడ కూడా చూసుకుంటే మీరు ఏ బ్యాంకుల దగ్గర బయట చూసినా, ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర బయట చూసినా తక్కువ చెప్పట్లేదు. బట్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆఫ్టర్ 65, 70, 40 ఏళ్ళు పనిచేసి కూడా ఇంకా ఎందుకు చేస్తున్నారు? సూపర్ మార్కెట్ల దగ్గర కూడా సార్. సో ఏంటంటే మనుషుల హ్యూమన్ నేచర్ ఏంటంటే డబ్బులు ఉంటే పక్క ఖర్చు పెడతాము. లిమిట్స్ లో బతకడం అలవాటు చేయలేకుండా మనం బియాండ్, బికాస్ ఇప్పుడు ఈ పిఎఫ్ ను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడం, ఇట్ కెన్ బి యూజ్డ్, ఎప్పుడైనా వాడేసుకుంటామని చూస్తాం. సో ఇది అన్పాపులర్ రాంగ్ అనిపించిన వినే వాళ్ళకి. బట్ ఏంటంటే పిఎఫ్ ఇన్ని రోజులు అలా ఉండడం వల్ల చాలా మంది వెల్త్ క్రియేట్ అయింది, వాళ్ళ రిటైర్మెంట్స్ బాగా ఉన్నాయి, వాళ్ళు ఇవాళ పిల్లలు వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు. రిటైర్ అయ్యాక చాలా మంది పిఎఫ్ డబ్బులు తీసుకెళ్లి పిల్లలు సెటిల్ అవ్వడానికో, పిల్లలు ఇల్లు కొనడానికో, పిల్లలకి ఏదైనా చదువుల కోసమో, ఏదైనా పెళ్లిళ్ళు చేయడానికో వాడేవాళ్ళు. ఇప్పుడు మధ్యలోనే వాడేస్తే చివరికి ఆ టయానికి ఎక్కడ అడుక్కు తినాలా అదే పరిస్థితి వస్తుంది. ఇది వినడానికి కొంచెం గట్టిగా ఉన్నా, బట్ ఒక వైపు నుంచి చూస్తే మాత్రం పిఎఫ్ ఇట్లా 75% విత్డ్రా చేయడం అనేది మాత్రం అది నాకు వచ్చేది ఏం లేదు. పిఎఫ్ యాక్చువల్లీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. యాజ్ ఎ అడ్వైజర్ ఐ డోంట్, బట్ ఇట్ ఈస్ ఎ నెస్టెడ్ ఎగ్. మంచి చాలా మంది ఒక 4 జనరేషన్ వాళ్ళకి పిఎఫ్ అనేది కాపాడేది. ఇప్పుడు బై ద టైం వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వాడేస్తారు. ఇంతకుముందు ఒక ₹1 కోటి 70-80 లక్షలు 60 లక్షలు కూడా పిఎఫ్ ఉండేవాళ్ళు ఒక్కొక్క దగ్గర. రిటైర్ అయ్యాక మహారాజులా బతుకుతారు. 70-80 లక్షలు ప్లస్ మంత్లీ వచ్చే పెన్షన్స్, ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అన్నీ కలుపుకుంటే కాలు మీద కాలు వేసుకొని పోస్ట్ రిటైర్మెంట్ పిల్లలు కానీ సొసైటీలో కానీ నీ ఇష్టం నచ్చిన పని చేసుకోవచ్చు. నీ ఆరోగ్యం ఎలా ఉన్న డాక్టర్ మంచి హాస్పిటల్ దగ్గరికి ట్రీట్మెంట్ జరగవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు 20-30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు చేసే చోట ఇప్పుడు 10 లక్షల పిఎఫ్తో రిటైర్ అయితే నీ చేతిలో ఎంత ఉంటుంది రిటైర్ అయ్యడానికి? సో ఒక రకంగా మంచిదైనా సరే మాత్రం దీనివల్ల చాలా మటుకు ఆల్రెడీ డిప్లీటింగ్ సేవింగ్స్, పర్సనల్ సేవింగ్స్ దీనికి ఇంకా యాడ్ అవుతుంది తప్ప ఇది ఇవాళకి కన్జంప్షన్ ఎకానమీకి మంచిది. బట్ లాంగ్ టర్మ్ పర్సనల్ సేవింగ్స్ మాత్రం అదొక పెద్ద ఇబ్బందికరమైన అంశం. సో నేను జనరల్గా ప్రభుత్వం సరళీకరణ మంచిదే, బట్ ఈ సరళీకరణ మాత్రం పర్సనల్ సేవింగ్స్కి పెద్ద ఒక శాపం లాగా అనొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ బికాస్ అవకాశం ఇచ్చిందని ప్లీజ్ డోంట్ రిమూవ్ ది మనీ. పెట్టండి. మీరు మిగిలిన మీ రెగ్యులర్ సేవింగ్స్నేమో ఈక్విటీస్లో పెట్టుకోండి. ఇది డెట్ని అట్లే ఉంచితే, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఫిక్స్డ్ గ్యారంటీ వచ్చే రిటర్న్స్ వచ్చే యాసెట్ ఇది. అలా పెడితే లాంగ్ టర్మ్ మీరు టచ్ చేయకపోతే మంచి పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. సో పిఎఫ్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందని ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.